వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఆ బల్బ్ ఆఫ్ పవర్ 60 వాట్ అనేది పవర్ P ని ఇండికేట్ చేస్తుంది. ఈజ్ యూజ్డ్ ఫర్ 12.5 hours ఈచ్ డే ఫర్ 30 days. ఒక బల్బు దాని పవర్ వచ్చి 60 వాట్ ఉండేటటువంటి పవర్ ఉండేటటువంటి బల్బు ప్రతిరోజు 12.5 hours ఒక రోజుకి అలా 30 days యూజ్ చేసాం. క్యాల్కులేట్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్స్యూమ్డ్. ఇప్పుడు దీనికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత కన్స్యూమ్ అయ్యి ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనుకుందాం. ఇది కావాలంటే మనం ఎంత రేటెడ్ ఉండేటటువంటి బల్బుని అయితే అప్లయన్స్ ని వాడాము, ఎంత టైం వాడాము, అంతే. ఈ రెండు మనం తెలుసుకుంటే చాలు. సో ఇక్కడ మనకి ఒక విషయం అర్థం చేసుకోవాలి. వీటి యూనిట్స్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటి? కిలోవాట్ అవర్. అంటే పవర్ అనేది కిలోవాట్ లో ఉండాలి, టైం అనేది అవర్ లో ఉండాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకోవాల్సిన విషయం. పవర్ ని కిలోవాట్ లోని టైంని అవర్ లోని కన్వర్ట్ చేసి ఆ రెండు మల్టిప్లై చేస్తే చాలు మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకేనా? మనం పవర్ ని ముందు కిలోవాట్ లో కన్వర్ట్ చేద్దాం. పవర్ ఎంత ఇవ్వడం జరిగింది? 60 వాట్. కిలోవాట్ కాదు కదా. 1000 వాట్ అనేది 1 కిలోవాట్ అయితే, కిలో అంటే అంతే కదా. మరి 1 వాట్ ఎంత అవుతుంది? ఈ 1000 కిందకి వెళ్తుంది. 1/1000 కిలోవాట్ అవుతుంది. మరి 60 వాట్ ఎంత అవుతుంది? 60 వాట్ ఎంత అవుతుంది అంటే 1 వాట్ 1/1000 అయితే 2 వాట్ 2/1000, 3 వాట్ 3/1000. సో 60 వాట్ అనేది 60/1000 అవుతుంది. ఇది అర్థమైంది కదా, కిలోవాట్. సో పవర్ ను మనం కిలోవాట్ లో కన్వర్ట్ చేసి రెడీగా ఉంచాం. ఇప్పుడేం చేద్దాం? టైం తీసుకుందాం. టైం టీని ఎలా క్యాల్కులేట్ చేయాలి? మనం ఈచ్ డే ఇన్ అవర్స్ మనం దాన్ని యూజ్ చేసాం. ఎంత? 12.5 hours. సో ఫర్ 1 డే, ఈచ్ అంటే 1 డేకి ఎంత యూజ్ చేసాం? 1 డేలో 12.5 hours. అలా మనకి ఎన్ని డేస్? 30 days. ఫర్ 30 days 12.5 ఇంటూ 30 hours లేదా 30 ఇంటూ 12.5 hours. ఇప్పుడు దీన్ని 12.5 ఇంటూ 3 ఇంటూ 10 అని రాద్దాం. ఈ 12.5 ఇంటూ 10 ఎంత అవుతుంది? ఈ డెసిమల్ రిమూవ్ అయిపోయి 125 అవుతుంది. ఇంటూ ఈ 3 అవుతుంది. ఓకేనా? ఇన్ అవర్స్. ఇది సింప్లిఫై చేసుకోవచ్చు. ఎంత వస్తుంది? 375 వస్తుంది. ఇక్కడ అలాగే ఇంకా మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుందేమో, అందుకని చెప్పి అలా ఉంచేద్దాం. ఇది టైము. మీకేం చెప్పాను? ఈ కిలోవాట్ అవర్ ని ఈ అవర్ ని ఈ రెంట్ని మల్టిప్లై చేస్తే చాలు. దేర్ ఫోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏం చెప్తుందంటే మల్టిప్లై పవర్ విత్ టైమ్. పవర్ దేంట్లో ఉండాలి? కిలోవాట్ లో. అంటే 60/1000. ఓకే, కిలోవాట్ ఇంటూ ఆర్ వచ్చి టైం వచ్చి 125 ఇంటూ 3 hours. అందుకది మన కిలోవాట్ అవర్ లో ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఇది 0, ఈ 0 క్యాన్సిల్. ఇది 25 తో 25 5 జార్, 25 4 జార్. ఇది 2 2 జార్, 2 3 జార్. ఇంకా మిగిలిన వాల్యూస్ ఏమి మిగిలే? 3 ఇంటూ 5 ఇంటూ 3 5 జార్ 15, 15 3 జార్ 45 బై ఈ 2 ఉండిపోయింది. కిలో వాట్ అవర్. 45/2 అంటే 22.5 కిలో వాట్ అవర్. ఇది మనకి ఆ బల్బు 30 days లో కన్జ్యూమ్ చేసినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ. దేర్ ఫోర్
ది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్స్యూమ్డ్ ఈజ్ 22.5 కిలోవాట్ అవర్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.